జంబలకడి ప్లంబర్. రచనా గళం మీ కొచ్చెర్లకోట జగదీష్. అయ్యిందా స్నానం? లేదు, ఇంకా వెళ్తున్నా. గేజర్ ఉంటే నీ ఆపేకు. అలాగే ఆపంలే కానీ ఆ లోపల బాత్రూంలో కుళాయిలన్నీ కారిపోతున్నాయి. బయట పనమ్మాయి గిన్నెలు కడిగే చోట కూడా ట్యాప్ అసలు బాగాలేదు. ఆ సురేష్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వస్తానంటాడు తప్ప రాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ శనివారాల్లో ఆ పనులు అన్నీ అయిపోవాలి. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఈ ఎనస్థీషియా కాకుండా ప్లంబింగ్ పనులు నేర్చుకుని ఉంటే మా ఇద్దరి మధ్య ప్రేమ టెఫ్లాన్ టేప్తో చుట్టినట్టు మరింత దృఢంగా ఉండేదేమోనని. ప్లంబర్స్ మీ దుంపల దగ్గర ఎంత డిమాండరా మీకు? నిజంగానే డిమాండా, లేక ఎంత పిలిచినా రాకపోవడం వల్ల అలా అనిపిస్తుందా? ఈ ఇంట్లో దిగి 12 ఏళ్ళు అయిందా? ఈ రెండిట్లో ఎటువైపు కొళాయిలోంచి వేడి నీళ్ళు వస్తాయో తెలిసి చావదు. సరే, ఏదో అది ఇది సగం సగం తిప్పి ఆలోచనల్లోనే స్నానం అయిందనిపించి ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో షవర్ ఆపేశాను. సెలవు అవ్వడాన సుఖంగా లుంగి కట్టుకుని తిరిగ్గా ఫోన్ పట్టుకుని ఫేస్బుక్ చూస్తూ కూర్చున్నాను. ఫేస్బుక్ అంతా ప్లంబింగ్ అడ్వర్టైజ్మెంట్లు, కుళాయిల బొమ్మలు, కమోడు మెరుపులు వస్తున్నాయి. మా మాటలన్నీ వినిచేచ్చాడుగా, మొదలెట్టేశాడు. తను గదిలోకి మళ్ళీ వచ్చింది. ప్లంబర్ ఎవరికైనా ఫోన్ చేసావా, లేక ఫేస్బుక్ చూసుకుంటూ కూర్చున్నావా? ఆ అమ్మ పుట్టిల్లు మేనమా విరగడా అని సామెత. తనకి తెలియదా మన గురించి? లేదు లేదు చేస్తున్నా, ఇదిగో అంటూ బొంకాను. కాంటాక్ట్ లిస్ట్ తీసి ప్లంబర్ అని రాసున్న పేర్లని బయటికి లాగాను. హలో రాఘవ సార్, చెప్పండి సార్. ఒకసారి రావాలి రాఘవ, చాలా పనులున్నాయి. ఎప్పుడు వీలవుతుంది? 2-3 నెలలు పట్టేద్ది సార్. సింగపూర్ సిటీలో అపార్ట్మెంట్ పనులు అవుతున్నాయి సార్, ఎక్కడ ఖాళీ లేదు అసలు. పొద్దున్నే ఇంటి నుంచి బయలుదేరే ముందు ఒకసారి వచ్చి వెళ్ళిపోవచ్చు కదా, నీకు పుణ్యం ఉంటుంది. సార్ ఇక్కడికి తెల్లవారు వచ్చేస్తాను సార్. చల్దన్నం తినడానికి కూడా టైం లేదు సార్. సారీ సార్. నీ సారీ ఎవడకు కావాలి. నెక్స్ట్ శంకర్ ప్లంబర్. ఇతనికి చేద్దాం. ఇతను కాస్త మర్యాదస్తుడు, వెంటనే వస్తాడేమో చూద్దాం. శంకర్, బాగున్నావు శంకర్? సార్ మీ దయ సార్. చాలా రోజులు అయింది. గోస్ హాస్పిటల్లో ఉండేటప్పుడు మాటికి వచ్చివ్వండి సార్. మీరు ఎలాగున్నారు సార్? మేడము పిల్లలు బాగున్నారా? 2 బాబులే కదా సార్ మీకు? నాకు గుర్తుంది. ఒకసారి బయట బాల్కనీలో స్నానం చేస్తా పైపు ఎరగొట్టి సార్. నీకు భలే జ్ఞాపకం శంకర్, గ్రేట్ నిజంగా. ఏం లేదు, ఇంట్లో చిన్న చిన్న రిపేర్ పనులు చాలా ఉన్నాయి, కొంచెం రాగలవా? చిన్నవి అంటే కష్టం సార్. ఇప్పుడు అటువంటివన్నీ మానేశాను సార్. ఏజెన్సీ ఒకటి పెట్టేశాను. నాకెంత 10 మంది కుర్రోళ్ళని వేసుకున్నాను. వాళ్ళు ఎవరికి కూడా ఖాళీ లేదు సార్. లేకపోతే మీరు పిలిస్తే రావడం ఏంటి? మహాభారతంలో అశ్వత్థామ ఎలాగో చిరంజీవి అని తెలుసు. అటువంటి అప్పుడు హతహ అనేసిన తర్వాత ధర్మరాజు ఆ చివరిలో కుంజరహాహాహా అని ఎందుకన్నాడు? నువ్వు రావని తెలుసు, కానీ ఆ చివరిలో ఓ మాట అంటావు చూడు శంకర్, అది నువ్వంటే టచ్ చేసావు పో. రాజు ప్లంబర్. ఈ రాజు ఎవరబ్బా? ఒకసారి బుర్రని బయటికి తీసి పాత పుస్తకంలో దులిపితే గుర్తొచ్చాడు. ఎర్రగా సన్నగా, ఎప్పుడు చూసినా పాన్ పరాగ తింటూ ఉండేవాడు. మాట్లాడడం కూడా అలానే, నోటి నుండా సరుకుంచుకునే. పాత సినిమాల్లో రాయకుండలు రావులే. హలో, ఎవరో ఆడగొంతు. అమ్మా రాజు లేడమ్మా? మీరెవలండి? నేను సన్ స్కూల్ దగ్గర అపార్ట్మెంట్ డాక్టర్ గారిని మాట్లాడుతున్నానమ్మా. నేనెవరో రాజుకు తెలుసు. ఉన్నాడా ఇంట్లో? అతను చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది కదా సార్. మీరు ఈ మధ్యన ఎప్పుడు ఫోన్ చేయలేదా? అయ్యో రాజు పోయాడా? భలే సరదాగా ఉండేవాడమ్మా. ఏమైంది? అలాగే సార్, తాగేయడం, కైనీళ్ళు గట్రా తినేయడం ఒకటేటి. లివర్ పాడైపోయింది అనేసారు సార్. అయ్యయ్యో, పిల్లలు ఏమన్నా అందొచ్చారమ్మా? పెద్ద పాపకి పెళ్లి చేసాను సార్. చిన్నదాయి ఇంకా చదువుతున్నది. సర్లే తల్లి, ఉంటాను. ఏమిటో లేచిన వేళ విశేషం బాగాలేదనుకుంటా. పొద్దున ఎవడ ప్రొఫైల్ పిక్ చూశానో కర్మ. రాజు 2 ప్లంబర్. వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి అద్దంలో చూసుకుంటూ నన్ను నేనే తిట్టుకున్నా. నేను తన్నాలరా, ఫోన్లో పేర్లు ఎలా సేవ్ చేసుకోవాలో కూడా తెలియదు నీకు? మొదటి రాజే గుర్తు రాలేదు, ఇప్పుడు ఈ రాజు 2 ఎవరు? కౌన్ బే కాచాయ్యే? అరే బేగే అన్నావంటే మర్యాద దక్కదు. ఎవడరా నువ్వు? ముందు రాజుకు ఫోన్ ఇవ్వు అంటూ మేకపోతు గాంభీర్యం ఏదో అంటారు చూడండి, అది ప్రదర్శించాను. అట్నుంచి వాడు హిందీలో దొలపరించి పడేశాడు. ఆ శబ్ద తీవ్రతను బట్టి అవన్నీ తిట్లేనని బాధపడింది. ఆ రాజు 2 నెంబర్ మార్చేసి ఉంటాడు. ఈ పాతది వెళ్ళి ఎవడో జార్ఖండాసుడి చేతిలో పడింది. దాంతో నా బతుకు గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ అయిపోయింది. కట్ చేసి బ్లాక్ చేశాను. ఇక మిగిలింది ఒక్కటే, ప్లంబర్ సాయి. ఇతడు ఏమన్నా సాయం చేస్తాడేమో చూద్దాం.
హలో సాయి. సాయి నువ్వేనా? చెప్పండి చెప్పండి. సాయి, అదేంటి అలా మాట్లాడుతున్నావు? నాకు తెలిసి నీ గొంతు చాలా బాగుంటుందే. సార్, నోట్లో పైప్ రేంజ్ ఉంది, నేను నిచ్చిన మీద ఉన్నాను, అందుకే అలాగొచ్చింది సార్. చెప్పండి సార్. ఏం లేదు సాయి, మా ఇంట్లో బాత్రూమ్ కుళాలన్నీ లీక్ అవుతున్నాయి, ఒకసారి రావాలి. సార్, మాస్టర్ బెడ్రూమ్ పక్కన ఉండే బాత్రూమే కదా సార్, ఈ టైపు లెఫ్ట్కి ఉంటుంది. నీకు భలే గుర్తే, ఆ అపార్ట్మెంట్ మొత్తం మనమే చేసాం సార్. సరే వస్తావు కదూ? లాలనగా అడిగాను. తెల్లవారు 9 కల్లా వచ్చేస్తాం సార్. సామాన్లు ఏమైనా పడితే రాసిచ్చేస్తున్నాం, కొని తెచ్చిద్దురు. మళ్ళీ మంగళవారం దాకా ఆగితే షాపులు ఉండవు. అలాగే సాయి, అలాగే అన్నాను డగ్గుత్తికతో. అప్పటికే నా గొంతు గద్గదమైపోయేది. కళ్ళనీళ్ళ పర్యంతం అవుతూ తన దగ్గరికి వెళ్ళి చెప్పాను తెల్లారే సాయి వస్తాడని. తను కూడా డగ్గుత్తికతో ఏమీ మాట్లాడలేక నిశ్శబ్దంగా వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుంటూ ఉండిపోయింది. మర్నాడు కూడా సెలవే, అంచేత కాస్త ఎక్కువ నిద్రపోదామని ఆశపడ్డాను. కానీ తను వచ్చి బలవంతంగా నిద్రలేపడం మొదలెట్టింది. జగ్గు, ప్లంబర్ సాయి వచ్చేది ఇవాళే, నువ్వు ఇంకా ఇలా మొద్దు నిద్రపోతున్నావే అంటూ సీరియల్లోలాగా నాటకీయంగా మాట్లాడుతూ చాలా ఏళ్ల తర్వాత వచ్చే స్నేహితుడి కోసం స్టేషన్కి కారు తీసుకుని వెళ్ళాలి అన్నంత ఫీల్ తీసుకొచ్చేసింది. నేను బద్ధకంగా లేద్దాం అనుకున్నవాడినే తనన్న మాటకు ఉత్సాహాన్ని కొని తెచ్చుకుని లేచి గబగబా తయారై స్నానానికి వెళ్ళబోయాను. నువ్వు ఇప్పటి నుంచి స్నానం చేసి కూర్చోకు, ఆ రిపేర్లు అవి అయ్యాక చేద్దు కానీ అంటూ బాత్రూమ్ ముంగిట్లోనే నా పాస్పోర్ట్ని నిరాకరించింది. సెలవు నాడైనా పెందరాళ స్నానం చేసి వేడివేడిగా టిఫిన్ తినండి అంటావుగా, అందుకని నసిగాను. ఇలాంటివన్నీ బాగానే జ్ఞాపకం ఉంటాయి నీకు, ఏం అవసరం లేదు. మొత్తం అన్ని రిపేర్లు చేయించి సాయిని పంపించిన తర్వాతే చెయ్యి. వాళ్ళెవరూ హెల్పర్ని తెచ్చుకోరు. ఇక అక్కడి నుంచి సారా స్క్రూ డ్రైవర్ ఇవ్వరా, సారా బల్ల కొంచెం పట్టుకోరా అంటూ నిన్నే అసిస్టెంట్గా వాడుకుంటారు. అందుకే వద్దనేది. నువ్వు సూపర్ బన్నమ్మా, కరెక్ట్గా చెప్పు, లవ్ యూ అంతే. ఈ ఎలక్ట్రీషియన్లు ప్లంబర్లతో నాకున్న అనుబంధం కాపర్ వైర్లకి కరెంటుకి ఉన్నంత బలమైంది. అంచేత మొత్తానికి నేను టిఫిను గట్రా కానిచ్చి బెరుముడా నిక్కరొకటి, దాని మీదకి చారల్ టీషర్టు వేసుకుని రైల్వే స్టేషన్లో ఇనప సామాన్లు ఎత్తుకుపోయేవాళ్ళగా తయారై సాయి కోసం ఎదురు చూడటం మొదలెట్టాను. తనేవో సద్దుళ్లలో ఉంది, టచ్ చేయకపోవడమే బెటర్. ఇటువంటి సమయంలో పాటలు వింటే భలే మజా నిజంగా. తనకి పాటలు వింటే ఉత్సాహం వస్తుంది సరేలేమ్మంటూ లండన్ తెలుగు రేడియో పెట్టాను. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే. మంచి మిత్రులది కదా ఈ పాట. ఏదో ఇంగ్లీష్ కథ, అన్ని భాషల్లోకి తెచ్చారు. ఘంటసాల మాస్టారు బాలు కలిసి పోటాపోటీగా పాడారు. ఎంత వైబ్రెంట్ సాంగ్ నిజంగా. శోభన్ బాబు, కృష్ణగాడు. కృష్ణగాడు సరే, ఈ సాయిగడేడి 10:30 అవుతోంది. అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని. మురళీకృష్ణ సినిమాలోది ఈ పాట. ఆడపేర్లు మగపేర్ల కన్ఫ్యూషన్తో విడిపోతారు, అదో కథ. దానికోసం 18 ఏళ్ళు మళ్ళీ. ఒరే సాయి, ఎక్కడ్రా? నేను ఈ గెటప్లో ఉండగా ఎదిరింటి ఎవడు చూసిందనుకో, మా ఎదిరింట్లో ఎవడో అనుమానాస్పద వ్యక్తి అగంతకుడు తిరుగుతున్నాడు అంటూ 100కి ఫోన్ చేసినా చేసేస్తుంది. హాల్లో అప్పటికే 150 రౌండ్లు కొట్టేశాను. ఆకు చప్పుడైనా నీ అలికిడే అనుకుంటిని. జీవితం సినిమాలో జ్యోతిలక్ష్మి పాట ఇది. లిఫ్ట్ చప్పుడైన ప్రతిసారి సాయి అనుకుంటున్నాను. సర్లే, వచ్చినవాడు ఇంట్లోకి రాడే అనుకుంటూ గోవిందరాజస్వామి గెటప్లో పడుకుని ఆదివారం అనుబంధం పుస్తకం పట్టుకున్నాను. ఎప్పుడు నిద్ర అట్టేసిందో తెలీదు. మెలకు వచ్చేసరికి ఈ పాట వస్తుంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా. శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు, ఘంటసాల గారు కూడా పాడి పెట్టించారు. అయినా మనకే బుద్ధి రాదు. సర్లే, ఎప్పటికైనా మెలకు వచ్చింది. బన్నీ, ఆ సాయే కాదు, ఎవరూ సాయం రారులే కానీ నేనే చేసేస్తా ఆ రిపేర్లన్నీ అంటూ టీవీ ర్యాక్ కింద ఉన్న టూల్ కిట్టు బయటకు తీశాను. ఇప్పుడు కదా పూర్తిగా పోతపోసిన ప్లంబర్లా మారాను. వెళ్ళి ఒక్కొక్క డిప్పా తెరిచి అట్నుంచుటూ ఇట్నుంచటు మార్చాను. లీకులు ఆగిపోయాయి. కొన్నింటిని శుభ్రం చేసి మరికొన్నింటిని కొత్తవాటితో మార్చి మొత్తానికి ఈ కన్నీటి కథను ముగించాను. దాదాపుగా 12:30 అవుతుండగా కాలింగ్ బెల్ మోగింది. పైపరించి పట్టుకుని సాయి గుమ్మలో నిలబడున్నాడు. సార్, రాత్రి నిమజ్జనాలు కూడా ఉండిపోయింది సార్. ఈ సంవత్సరం మా వీధిలో చాలా పెద్ద బొమ్మ పెట్టారు, డీజే గట్రా ఉన్నది. డ్యాన్స్ చేయకపోతే ఈజీలో కుర్రలు ఊరుకోరు సార్. బొమ్మ అని పెట్టేప్పటికి తెల్లవారు 3 అయిపోయింది సార్. అంచేత నెగలేకపోయాను, సారీ సార్ అంటూ పశ్చాత్తాపాన్ని గుర్రంలా పరిగెత్తించాలని ప్రయత్నించాడు.
సర్లే సాయి, మీ సరదాలు మీవి, వాటిని ఎవరు ఆపగలరు? నీకు ఆపరేషన్ చేయడం రాదేమో కానీ నాకు ఈ కుళాయిలు బిగించడం వచ్చు తెలుసా అంటూ ఉడుకు మొత్తనాన్ని ఎత్తి పొడుపుని కలగలిపి నేను బిగించినవన్నీ చూపించాను. సార్ మీరు సూపర్ సార్, ఇలాగైతే మేము కొట్టుకాటియాలి సార్ ఇంకా అంటూ నవ్వేసి సెలవు తీసుకుని లిఫ్ట్లో కిందకి వెళ్ళిపోయాడు. లోపలికి వచ్చేసరికి ఇది సీను. అవునక్క, వస్తానండమే కానీ ఏ ఒక్కడూ రాలా. తనే మొత్తం అన్నీ బిగించేశాడు. పైకి అలా కనిపిస్తాడు కానీ ఆగిపోయింది. సోఫాలో కూర్చుని వాళ్ళ ఫెంటాస్టిక్ ఫోర్ సిస్టర్స్ నలుగురికి చేసుకునే వీడియో కాల్లో మధ్యలో డైలాగులు ఇవి. పైకి అలా కనిపిస్తాడు కానీ అంటే ఏమిటబ్బా? ఎక్కువగా ఆలోచించకపోవడం ఆరోగ్యానికి మంచిది. నేను బిగించిన లీకులు లేని కుళాయిల్ని పుత్రవాత్సల్యంతో ఆప్యాయంగా తడుముతూ సత్యాల స్నానం ఆచరించి సంతృప్తిగా బయటపడ్డాను. జంబలకడి ప్లంబర్, మీ కొచ్చెలకోట జగదీష్.